హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్రిస్మస్ రోజును మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నది ఈ వీడియో. మరి ఇంకా వీడియో చూసేయండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి పిల్లల్ని లేపుతున్నాను. హ్యాపీ క్రిస్మస్. లే పైకి లే. క్యాండీ, గుడ్ మార్నింగ్. చూడండి బయట ఎంత చీకటిగా ఉందో. అప్పుడు టైము 5:40 ఎంత అవుతుంది. యాక్చువల్గా మార్నింగ్ సర్వీస్ 6 o'clockకి, కానీ మాది కొంచెం లేట్ అయింది రెడీ అయ్యేసరికి. ఎర్లీ మార్నింగే కదా, లేట్ ఏం అవ్వదు, త్వరగా వెళ్ళిపోవచ్చు చర్చ్కి అనుకున్నాము. కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. వెళ్ళేసరికి దగ్గర 6:30 అయ్యింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. పిల్లలు ఇంకా సాంగ్స్ పెట్టుకుని చర్చ్ వచ్చే వరకు ఇంకా సాంగ్స్తో పాటు వాళ్ళు కూడా పాడుతూ ఉన్నారు. చర్చ్కి అయితే వచ్చేసాము. కార్ పార్క్ చేసి ఇంక చర్చ్ లోపలికి వెళ్తున్నాము. చూడండి పార్కింగ్ అంతా ఎలా ఫిల్ అయిపోయిందో. ఇంకా మీరు మా చర్చ్ని అయితే చూసేయచ్చు. ఇంకా ఇక్కడైతే ఫోటో సెక్షన్ జరుగుతుంది. ఇంకా చర్చ్కి అయితే 3 గేట్స్ ఉంటాయి మన లోపలికి వెళ్ళడానికి. గేట్ 1, గేట్ 2 అండ్ గేట్ 3 అని. మేము వెళ్ళేసరికి మొత్తం చర్చ్ అంతా ఫిల్ అయిపోయింది. చూడండి లెఫ్ట్ సైడ్ బేకరీ అండ్ రెస్టారెంట్ రెండు కంబైన్డ్గా ఉంటుంది. తర్వాత ఏమో హాల్ అవుట్ ఉంటుంది. ఇంకా మా పిల్లలు ఫొటోస్ దిగుతున్నారు. చర్చ్ అంతా ఫిల్ అయిపోయింది కాబట్టి దాని పక్కన బెత్లెహేమ్ హాల్ అని ఉంటుంది. అక్కడ వెళ్దాం అనుకుంటారు, అది కూడా మొత్తం అంతా ఫిల్ అయిపోయింది. ఇంకేంటంటే మనకి ఓపెన్ ప్లేస్లో కూర్చున్నాము అక్కడ స్క్రీన్స్ పెడితే. ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీస్తున్నారు. తీసి వాళ్ళు ఫ్రేమ్స్ కట్టించేస్తారు మనకి. వితిన్ ఒక 1 వీక్లో ఇస్తారు. ఇదేమో సండే స్కూల్ చిన్నపిల్లలది. చూడండి ఇలాగా స్క్రీన్స్ పెట్టారు బయట. ఇంకా అక్కడే కూర్చున్నాము మొత్తం అంతా ఫిల్ అవ్వడం వల్ల. అసలు యాక్చువల్గా మార్నింగ్ కదా ఎవరు రారు అనుకున్నాం, కానీ మొత్తం అంతా ఫిల్ అయిపోయింది. 4 సర్వీసెస్ ఉంటాయి. 4 సర్వీసెస్ కూడా ఇలాగే ఉంటాయి. ఇంకా పాస్టర్ గారు మెసేజ్ రాసిచ్చినట్లయితే ఆయన క్షమించడం పక్కన పెట్టండి, మనం అందరం అడ్డంగా బుక్ అయిపోతాం అని ఎవడో ఒకడు పనికి పనుల వార్త సృష్టించాడు. ఒకవేళ మీరే కనుక కంపెనీలో ఉన్నట్లయితే ఏం చేస్తారు? యజమాని ప్రేమను అర్థం చేసుకొని. మా చిన్నోడైతే పడుకుని పోయాడు. మార్నింగే లేసాడు కదా, ఇంకా చర్చ్ అయ్యే వరకు పడుకున్నాడు. అయిపోయాక నేను లేపాను. చర్చ్ అయిపోయింది. ఇక్కడేమో బుక్ సెంటర్కి వెళ్ళి ఆ బుక్ సెంటర్లో ఏమేమి ఉన్నాయో మీరు చూసేయండి.
మా పిల్లలు లోపల కూడా ఫొటోస్ దిగేసిన తర్వాత ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం, బయటకు వచ్చేసాము. చర్చ్ అయ్యేసరికి 9 అయింది. ఇంక మనం బయటకు వచ్చే ట్రాఫిక్ అంతా క్రాస్ చేసి ఇంటికి వెళ్ళేసరికి 10 అయ్యింది. యాక్చువల్గా సండే సర్వీసెస్ కొంచెం ఖాళీగానే ఉంటుంది, కానీ ఇలా ఫెస్టివల్స్ మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. మనం వెళ్ళడానికి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది చర్చ్లోకి. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మా అమ్మాయి చూడండి స్టీరింగ్ పట్టుకుని స్టిల్స్ ఇస్తుంది, ఫొటోస్ తీయమంటుంది అక్కడ. హలో హలో హాయ్ హాయ్ బాయ్. ఇంటికి వచ్చేసాక ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఎగ్ నూడిల్స్ చేసి పెట్టాను. ఆ టిఫిన్ చేసిన వెంటనే ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచాడు. ఇంక లంచ్ వాళ్ళకి అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే మధ్యాహ్నం నుంచి వర్షం స్టార్ట్ అయింది. సో ఇంక ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. ఇది మా చిన్న వ్లాగ్. మీకు కనుక నచ్చితే సపోర్ట్ చేయండి మా ఛానల్కి.